నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. రంగులు మార్చే నాయకులు స్వంత లాభం కోసం గతంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మోసం చేశారని, లేనిపోని మాటలు, బురద చల్లే మాటలు మాట్లాడితే ఖబర్దారంటూ తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ, సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్, రావుఫ్, ప్రభాకర్ గౌడ్, బాల్ రెడ్డి, జుబేర్, లాలా పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో రోహిత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా అన్ని వార్డులను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారన్నారు. గతంలో తాండూరు మున్సిపల్ కౌన్సిల్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, తాండూరు ప్రజల గుండెల్లో మనోహర్ రెడ్డి ఉన్నారని, నెక్స్ట్ తాండూరు ఎమ్మెల్యే కూడా మనోహర్ రెడ్డి ఉంటారని స్పష్టం చేశారు. కరెంట్ కోట్ రోడ్డు, చిలకవాగు బైపాస్, ఏటీసీ సెంటర్ తదితర అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గతంలో చేసిన పనులు కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు మీడియా సమావేశంలో కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. దాని గురించి ఈరోజు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారు మాకు ఇచ్చిన తాండూరు ప్రజలు మాకు ఇచ్చిన తీర్పుని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు మేము చేసే, మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి పనులు కానివ్వండి, మేము చేసే మంచి పనులు కానివ్వండి, దాన్ని చూసి ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నీరాజనం పలకడం జరిగింది. అలాంటిది వాళ్ళు ఓర్వలేక మా మీద గుర్తుగల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు అని వారికి విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఎంత మెజారిటీతో, అంటే మనము ఊహించలేని మెజారిటీ, వాళ్ళని ఇన్ని ఎమ్మెల్యే ఎలక్షన్లో కానివ్వండి, ఎంపీ ఎలక్షన్లో కానివ్వండి, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానివ్వండి, లాస్ట్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా తిరస్కరించడం జరిగింది వాళ్ళని. ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారనేది. ఒకటి వెనుక మళ్ళీ చూసుకోండి మీరు. మాకు ఎన్నికల కమిషనర్ ఇచ్చిన సమాచారం ప్రకారం మేము కాంగ్రెస్ పార్టీ ఓటర్ లిస్టులో ఓట్లు వేసింది చూసుకుంటే మేమే కాంగ్రెస్ పార్టీ నుంచి 41% మేమే ముందంజలు ఉన్నాము. అది ఒక్కసారి మీరు చూసుకోండి. ఎందుకంటే మేము ఎన్ని ఓట్ల మెజారిటీతోని మేము తాండూరు లోపల విజయం సాధించడం జరిగిందనేది మీరు ఒక్కసారి ఎలక్షన్ కమిషనర్ ద్వారా తెలుసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. మేము అది ప్రత్యేకంగా మీకు ఒకటి చెప్పారు. మన దగ్గర 52,000 ఓట్లు మెజారిటీ పోల్ అయితే అందులో మేము 21,000 చేంజ్ కాంగ్రెస్ పార్టీ సాధించడం జరిగింది. మీకు బీఆర్ఎస్ పార్టీకి ఓన్లీ 18,000 చిల్లర. మీరు చూసుకోండి, మీరు ఎక్కడున్నారో మేము ఎక్కడున్నాం అనేది. బీజేపీ పార్టీకి వస్తే అసలు గల్లంతైన ఉన్నాయి ఓట్లు. అది కాకుండా మీరు మా మీద బుద్ధ తగ్గడం ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది తగదని మీకు విన్నవించుకుంటున్నాను. ఇంకొక విషయం, మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారిని చూడండి, ఎంత సామరస్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎలాంటి కొట్లాటలు లేకుండా. ఇంతకుముందు మేము కూడా ఇది 3వసారి గెలవడం జరిగింది, మున్సిపల్ చైర్మన్గా కావడం జరిగింది. మీరేదైతే మున్సిపల్ చైర్మన్గా చేస్తే మీరు అవగాహన లేని మున్సిపల్ చైర్మన్గా తెచ్చిపెట్టడం జరిగింది. మా సార్ అలా కాకుండా మేము 3వసారి గెలిచిన వాళ్ళైతే ఏదైతే ప్రజల లోపల న్యాయం చేస్తారు వీళ్ళు అని ఒక చైర్మన్ కానివ్వండి, వైస్ చైర్మన్ కానివ్వండి, ఒక యాట్రిక్ వ్యక్తులను తీసుకురావడం జరిగింది మా ఎమ్మెల్యే గారు. అది మీకు గుర్తు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇంతకుముందు ప్రతి కౌన్సిల్లో చూసినాము, మీరు రావడము, కూర్చోవడము, ఒకటే పార్టీలో ఉన్న పెళ్లి చేయడం కౌన్సిల్లో. ఎలాంటి అభివృద్ధికి మీరు తోడ్పాటు చేయలేదు. అది మేము స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ప్రజలు అందుకే మీకు ఇలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ప్రజల లోపల మీకు ఇచ్చిన తీర్పును ఒప్పుకొని సైలెంట్గా ఉండి మీరు అభివృద్ధికి తోడ్పడాలని మీకు ఒకటే విన్నవించుకుంటున్నాము.
ఎందుకంటే మీలాగా దూషించే స్వభావం మాది కాదు. మేము ప్రజల లోపల మంచిగా వెళ్ళి పనిచేయాలనుకుంటున్నాము. మా ఎమ్మెల్యే గారు కూడా అంతే మంచి స్వభావంతో ప్రజల మనస్సును గెలుచుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే గారు వచ్చిందంటే 40 రోజుల లోపల ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. అంత మంచి మనసున్న ఎమ్మెల్యేని మీరు దూషించడం మీకు జరగదని ఎమ్మెల్యే వెనకాల అంత సపోర్టుగా ప్రతి ఒక్క పనిచేసే నాయకుడు ఉన్నాడు. ఎలాంటి చిన్న మచ్చలేని నాయకుడు ఉన్నారు ఎమ్మెల్యే గారైనా. మీరు అలాంటిది మాట్లాడొద్దని ఒకటే మీకు వినయించుకుంటున్నాను. మీరు రంగులు మార్చడం అంటున్నారు ఎమ్మెల్యే గారు. మీలాగా పార్టీ కండువలు మార్చే పద్ధతి మాది కాదు. మీరు కాంగ్రెస్ పార్టీలో గెలిచి మీరు కాంగ్రెస్ పార్టీ మీకు ఎంత నమ్మకంతో గెలిపించింది, వాళ్ళని మీకు అండగా ఉన్న కార్యకర్తలను వదిలిపెట్టి మీరు బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళడం జరిగింది మీ సొంత లాభం కోసం. అందులో వచ్చి న్యాయం చేసిందంటే అలా అది కూడా లేదు. వర్గపోరు తప్ప మీకు చేసింది ఏమీ లేదు. మీకు ఒకటే విన్నవించుకుంటున్నా, రంగులు మార్చే తత్వం మీది, మా సార్ది కాదు. సార్ ప్రజల లోపల పనిచేసే తత్వమే తప్పితే ఒకరిని దూషించే స్వభావం సార్ లోపల లేదు. ఇంకొక విషయం ఏంటంటే నాన్ లోకల్ అంటున్నారు. సార్ గారు నాన్ లోకల్ కాదు, లోకలే. మీరు చూడండి, సార్ పిల్లలు నలంద స్కూల్లో చదివారు. మీ పిల్లలు ఎక్కడైనా చదివినట్టు ప్రూఫ్స్ చూపించండి. మీరు ఎక్కడైనా తాండూరులో చదివినట్టు ప్రూఫ్స్ చూపించండి, మాకు మేము ఒప్పుకుంటాము. సార్ మాటికి పరిగి వెళ్తారు, వెళ్ళరు. సారు ప్రజల గుండె లోపల నిలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాండూరులో నెక్స్ట్ టైం కూడా ఎమ్మెల్యే అయ్యేదే మనోహర్ రెడ్డి అన్నది. తప్పకుండా తాండూరు ప్రజల మనస్సును గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి తాండూరు లోపల. మారుమూల ప్రాంతాల నుంచి తాండూరు టౌన్ వరకు ఎన్నో నిధులు తీసుకురావడం జరిగింది. హైవే ఇప్పుడు తాండూరు నుంచి వికారాబాద్ రోడ్డు చూడండి, మీరు మంచి మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా మీకు. బైపాస్ రోడ్డు ఏమైనా ఏ వర్కులు కావట్లేదు. మీరు మొన్న ఎలక్షన్లో ఏదైతే మీరు వచ్చి మీరు అవసరం లేకుండా వచ్చి లొల్లి చేసి పోలీసులను దూషించడం ఎంతవరకు సమంజసం? ఒక అధికారుల మీద చేసుకునే తత్వమా మీది? మీరు ఒక ఎమ్మెల్యేగా చేసింది కదా, అధికారులను చేపెట్టి దొబ్బడం ఎంతవరకు సమంజసం? అది తప్పు. మీరు చేసి బురద మా మీద చల్లడం అది పద్ధతి కాదని మీకు ఒకటే విన్నవించుకుంటున్నాను. ఎమ్మెల్యే గారి విధానంలో కానీ ఎలాంటి మనం పేదవాళ్లకు న్యాయం చేయాలనే విధంగా ప్రతి ఒక్కరిని మా లీడర్లందరినీ ప్రోత్సహించడం జరుగుతుంది. ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. మీకు ఒకటే చెప్తున్నాను, ఖబర్దార్ మీకు ఎలాంటి మా మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి. ప్రతి మారు మీరు చేసిన తప్పు మీకు